ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ సెవెంత్ సన్. ఈ మూవీ ఆల్రెడీ 2015లో రిలీజ్ అయింది. ఇంతకుముందు నెట్ఫ్లిక్స్లో ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్గా ఉంది. సో నేను ఈరోజు చూడడం జరిగింది. ఇది ఒక సూపర్ న్యాచురల్ హిస్టారికల్ మూవీ. దీనిలో డ్రాగన్స్ ఉంటాయి, అతి క్రూరమైన జంతువులు, రాక్షసులు చూపిస్తూ ఉంటారు. ఒకవేళ మీకు అట్లాంటి మూవీస్ నచ్చితే ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మూవీ స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్లో గ్రేగర్ అనే ఒక పర్సన్ ఒక మంత్రగత్తెని బంధిస్తాడు. ఒక మంచు ప్రదేశంలో, ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ లాంటి బాక్స్‌లో తనని మంత్రాలతో బంధించి పెడతాడు. ఎప్పటికీ మంత్రం అలా బందీ ఉంటుందని చెప్పేసి నమ్మేసి వెళ్తాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. గడిచిన తర్వాత ఒక పాప ఒంట్లోకి ఎవరైతే మంత్రగత్తె ఉందో తను సోకుతుంది. ఆ పాపను నయం చేయడానికి వచ్చి చూసినప్పుడు తన ఒంట్లో సోకింది అదే విచ్ క్వీన్ మాల్కిన్. ఈ ఎవరైతే విచ్ ఉందో, అంటే ఈ మంత్రగత్తె ఉందో, ఈమె మంత్రగత్తెలకు రాణి. ఈమె పేరే మాల్కిన్. తను బయటికి వచ్చిందని చెప్పి తెలుసుకున్న అతను తన దగ్గర చాలామంది శిష్యరికం చేస్తూ ఉంటారు. అందరూ చనిపోతూ ఉంటారు. తనకి ఏడవ కొడుకు ఎవరైతే ఉన్నారో అతను కావాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఎంట్రీ ఉంటుంది. హీరోని డబ్బులు ఇచ్చి కొనుక్కొని తన దగ్గర శిష్యరికం చేయించుకొని తనకి ఈ మంత్ర విద్యను నేర్పిద్దామని చూస్తాడు. కానీ తన దగ్గర సమయం తక్కువగా ఉంటుంది. ఇలా అతన్ని తీసుకెళ్ళి ఆ మ్యాల్కిన్ని ఎలా చంపాడు, ఈ మధ్యలో ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీలో స్టోరీ. యాక్చువల్గా ఈ మంత్రగత్తెకి ఎవరైతే మంత్రగత్తెకి, గ్రేగర్కి మరియు ఈ హీరో ఎవరైతే ఉన్నాడో వీళ్ళ మధ్యలో ఒక కనెక్షన్ అయితే ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటనేది మీ మూవీలో చూడాలి. ఈ మూవీ నాకు నచ్చిందా అంటే హానెస్ట్గా యావరేజ్గా ఉంది. ఏదో ఒక నార్మల్ మూవీ ఇలా చూసేయచ్చు ఒకసారి అంటే చూడొచ్చు. అంటే నేను డ్రాగన్స్, ఈ ఎక్కువ యాక్షన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను. అంతగా ఉండదు అందులో. బట్ ఒక్కసారి చూడొచ్చు మూవీ. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి, హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ ఏమైనా మీకు కావాలంటే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కబాబు లియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.